నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, రైస్ రెడ్డి గారు ఉభయ గోదావరి జిల్లాలు అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతాలకి ఆయనే స్వయంగా సీఎంగా ప్రకటించుకున్న వ్యక్తి అని చెప్పి పెద్ద నానుడి. అయితే ఇప్పటివరకు ఆయనకి ఏదో జరిగింది, అక్రమాలకు పాల్పడ్డారు, టన్నుల కొలది బియ్యం దోచేశారు, విదేశాలకు అక్రమంగా తరలిస్తుంటారు, చాలా అంశాలు నాదెండ్ల మనోహర్ గారు అడావిడి చేశారు, పెద్ద ఎత్తునవి ట్రోల్ అయిన అంశాలు. అయితే ఈరోజు రైస్ రెడ్డి గారు ఒక లేఖ అస్త్రాన్ని ప్రయోగించారు. దేనికైనా సిద్ధం, దేనికైనా రెడీ, నా అవినీతి ఏమైనా ఉంటే చూపించండి అని చెప్పి లోకల్ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని ఉద్దేశిస్తూ చాలా అంశాలు అందులో పొందుపరిచారు. నా తప్పులు ఏమైనా ఉంటే వెళ్తాయని. అంటే ఇదేంటి, ఈ మెసేజ్ ఏంటి? ఆయన ఒక్కసారిగా బయటకు వచ్చి ఓ పక్క అరెస్టుల పర్వం కొనసాగుతుంది అంటున్నారు, అరెస్టులు అయిపోతున్నారు అంటున్నారు. జోగి రమేష్ గారిని ఈరోజు సిఐడి కదా రమ్మన్నది, ఈరోజు కస్టడీ చేస్తారంటున్నారు, ఆయన ఫోన్లు తీసుకుని రమ్మన్నారట, అందులో ఉన్న కీలకమైన డేటా దొరికిందని ప్రచారం జరుగుతుంది. అలాగే రోజా గారు ఇప్పటికొచ్చి బయటికి రాలేదు, ఆవిడ విదేశాల్లో మొన్న ఏవో ఇమేజెస్ హల్చల్ చేసినాయి, కానీ తర్వాత నుంచి ఆవిడ ఎక్కడ కనిపించలేదు. కొడాలి నాని గారు కనుచూపు మేరలో అందుబాటులో లేడు ఆయన. ఇంకా వల్లభనేని వంశీ ఎక్కడున్నారో తెలియదు. అంటే ఇలాగా ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్లుగా చలాయించిన వాళ్ళందరూ కూడా పటాపంచలు అయిపోయారు, ఎక్కడ కనిపించట్లేదు. కలుగుల్లో దాక్కున్నా వెలుగులోకి తీసుకొస్తామని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి పక్కా ఇన్ఫర్మేషన్తో వాళ్ళు చేసిన తప్పులన్నీ విత్ ఎవిడెన్స్తో ఏ నిమిషంలోనైనా ఎవరినైనా సిఐడి పిలవచ్చు, కస్టడీకి తీసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారిని ఏమైంది, అసలు ఎవరు ఊహించలేదు అరెస్ట్ చేస్తారని. సరే ఏదో తీసుకొచ్చారులే, వాళ్ళకి అధికారం ఉంది కదా, ఏదో బెదిరిస్తారు అది ఇది అనుకున్నారు. కట్ చేస్తే సుమారు 50 రోజులు జైల్లో ఉంచేసిన నేపథ్యం. సో ఏవి గతం మర్చిపోలేదు, కానీ మనం ఇది చేసాము అంటే కక్ష సాధింపుగా చేస్తున్నామని అనిపించుకోకూడదు అంటే ఎవరన్నా తప్పులు చేస్తారు, తప్పే వెతకాలి అనుకోండి. ఇలా ఉంటే ఏదన్నా వెతకొచ్చు, ఎంత గొప్ప వాళ్ళ దగ్గర నుంచి అయినా తప్పు తీయచ్చు. సో అలా తీస్తారు వీళ్ళు, ఇబ్బందికర పరిస్థితులు. మరి ఈ సిఐడి జోగి రమేష్ గారి కాల్ డేటాలో ఏ అంశాలు ఉన్నాయి, ఇది కూడా చాలా కీలకం. ఇక జనసేన పూర్తి స్థాయిలో రాజకీయ పరంగా పవర్ మరింత పెంచుకునే విధంగా చర్యలు చేపడుతుంది. 10 లక్షల సభ్యత్వ నమోదు చేరుకున్నారు. ఇంకా మరొక 4-5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ఒక 50-60 లక్షలన్నా సరే తీసుకువెళ్ళాలి అని చెప్పి వాళ్ళ టార్గెట్. అంటే ఇప్పుడే వాళ్ళ ప్రస్థానం, అసలైన ప్రస్థానం మొదలైంది కాబట్టి స్పీడ్ అందుకుంటున్నది. ఒక పక్క రాజకీయ పరంగానే ముందుకు సాగుతా, మరొక వైపు పార్టీని మరింత బలిష్టం చేయడానికి వాళ్ళు చేస్తున్న చర్యలు. ఇక కొడాలి, రోజా గారు, వల్లభనేని వంశీ గారు, నేను చెప్పాను వాళ్ళు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. మరి వాళ్ళు అంశం ఏంటో, మరి వాళ్ళ పంచాయతీ ఏంటో. వంశీ గారు అయితే ఆల్రెడీ కేసులు ఉన్నాయి, కొడాలి నాని గారి మీద కేసులు ఉన్నాయి. ఆడదాం ఆంధ్రాలో రోజా గారికి కూడా అదే పరిస్థితి. ఆవిడ ఎక్కడున్నారు, చెన్నైలో రాజకీయాలు చేస్తున్నారంటారు, చెన్నైలో వెళ్ళిపోతున్నారంటారు, అక్కడి నుంచి ఈసారి పోటీకి దిగే అవకాశం ఉందంటారు. చాలా ఊహాగానాలు వస్తున్నాయి. మరి ఇప్పుడున్న డిబేట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దాని గురించి ఏమైనా ఐడియా ఉందేమో చూద్దాం. ఇదే ఇష్యూపై డిబేట్ కొనసాగిద్దాం. ప్రైమ్ డిబేట్ మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే రేగిడి లక్ష్మణరావు గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. రామ్ కుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా లక్ష్మణ్. గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మణ్, ఏంటి పరిస్థితి? ద్వారంపూడి గారు ఏంటి ఒక్కసారిగా లేఖ సంధించారు, చాలా కాన్ఫిడెంట్గా. ఇప్పుడు దాకా ఏదో జరిగిపోతున్నది, ఇదిగో అరెస్టో అదిగో అరెస్టో అన్నారు.